జీవన్ రెడ్డిపై భూ కబ్జా కేసు, పంజాబ్ గ్యాంగ్ తో బీఆర్ఎస్ నేత బెదిరింపులు, గతంలో ఫిర్యాదు చేసిన చర్యలు లేవు, అడుగు పెడితే చంపేస్తామంటున్నారు. జీవన్ రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది. చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో బాధితుడు సామ దామోదర్ రెడ్డి ఫిర్యాదు, 6 సెక్షన్ల కింద కేసు నమోదు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక్కొక్కరిగా జైల్లో వేసే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ జీవన్ రెడ్డిని కావచ్చు, ఇక్కడ మల్లారెడ్డిని కావచ్చు, లేకపోతే ఇంకా ఆయన హిట్ లిస్ట్ లో రేవంత్ రెడ్డి హిట్ లిస్ట్ లో ఎవరెవరు ఉంటారో వాళ్ళని కనీసం ఒక 2 నెలల్లో 3 నెలల్లో జైల్లో వేసి, నేను జైల్లో పడ్డప్పుడు వీళ్ళందరూ నన్ను వెక్కిలి చేసిండ్రు, విమర్శించిండ్రు కాబట్టి నేను కూడా వీళ్ళని జైల్లో వేసి అక్కడికక్కడ సమన్యాయం చేసి ఇక నన్ను కూడా ఎవడు ఏలెత్తి చూపెట్టే నువ్వు జైలు దొంగ, నువ్వు ఓటు దొంగ అనకుండా చేస్తా అనేది ప్లాన్. కాబట్టి ఒకవేళ జీవన్ రెడ్డి పంజాబ్ గ్యాంగ్ తోటి బెదిరింపులకు పాల్పడితే చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఇవన్నీ హఠాత్తుగా తెరపైకి వస్తున్నాయి. 4వ తారీఖు ఫలితాలు ఉన్నాయి. 4వ తారీఖు అయిపోయేలోపు ఇవన్నీ బయటకు వచ్చి ఒక్కొక్కరిని తీసుకపోయి జైలు వేసే ఒక కార్యక్రమానికి అయితే రేవంత్ రెడ్డి పూనుకున్నట్టు తెలుస్తున్నది.